కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ భూమి అమాంతం పెరిగింది. కొత్త జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి రియల్ వ్యాపారం మరింత జోరందుకుంది. పెరిగిన ధరలతో రియల్ వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు రేట్స్ హైక్తో సొంత ఇంటి కల దూరం అవుతుందని సామాన్యులు వరి అవుతున్నారు. కామారెడ్డిలో రియల్ భూమిపై V6 స్పెషల్ స్టోరీ. కామారెడ్డి జిల్లాలో రియల్ దందా ఊపందుకుంది. కామారెడ్డితో పాటు పక్కనే ఉన్న మాచారెడ్డి, బిక్కనూర్, తాడవాయి, దొమ్మకొండ, సదాశివనగర్ మండలాల్లో రోజుకో కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారడంతో స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో జనం స్థలాలను వేలం వెర్రిగా కొంటున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ వాతావరణం ఏర్పడింది. ఈరోజు రియల్ ఎస్టేట్ మాఫియా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో కొత్త రెవెన్యూ డివిజన్లు అయితే ఆ డివిజన్ మండల కేంద్రాలలో కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జోరుగా కొనసాగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అదేవిధంగా దఫదఫాలుగా నెలల వారీగా కిస్తీల వారీగా ప్లాట్లు అమ్మడము, అదేవిధంగా వ్యవసాయదారుల నుంచి భూములు కారు చౌకగా కొనుక్కొని కృత్రిమ డిమాండ్ను సృష్టించి రంగురంగుల బ్రోచర్లేసి ఈరోజు మొత్తము రియల్ ఎస్టేటు అనేది ఇక మీరు ప్లాట్లు కొనండి అనేది విపరీతంగా ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న పంట పొలాలను కూడా రియల్టర్లు వదలట్లేదు. పచ్చని పొలాలను వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు. అందమైన బ్రోచర్లతో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. నగరంలోని భూముల ధరలు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న పల్లెలపై పడ్డారు రియల్టర్లు. ప్రధాన బీటీ రోడ్ల వెంబడి ఉన్న వ్యవసాయ భూములను వెంచర్లుగా మారుస్తున్నారు. గత 3 నెలల్లోనే కామారెడ్డి హైదరాబాద్ రహదారిని ఆనుకొని సుమారు 100కు పైగా వెంచర్లు వెలిశాయి. కామారెడ్డి నూతన జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఈ కామారెడ్డి చుట్టూ పరిసరాల్లో కొత్త వెంచర్లు ఏవైతే అవుతున్నాయో అందులో ఇప్పుడు 10 ఎకరాలు పట్టా భూమి ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు అసైన్మెంట్ కలిపి రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు దండుకుంటున్నారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అది అలా జరగకుండా చూసే ప్రభుత్వ యంత్రాంగమే దానికి నాలా కన్వర్షన్ కట్టి అగ్రికల్చర్ టు కమర్షియల్ అనే ఈ యొక్క జియో ప్రకారం వాళ్ళు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. కామారెడ్డి రైల్వే లైన్తో పాటు నేషనల్ హైవేను ఆనుకొని ఉండడం కూడా భూముల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. పెరిగిన ధరలతో సొంతింటి కల తీర్చుకుందామనుకున్న సామాన్యులు ఆశలు వదులుకుంటున్నారు. నూతనంగా కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత దాదాపు మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే అది కలలానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు దాదాపు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పెట్టి తీసుకునే పరిస్థితి నెలకొని ఉంది. అంటే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత భూముల రేట్లు అగాధం పెరిగిపోయిన పరిస్థితి నెలకొని ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు అందని ద్రాక్ష మిగిలిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల రేట్లు ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మారుస్తూ విచ్చలవిడిగా రేట్లు పెంచే పరిస్థితి నెలకొని ఉంది. రియల్ భూమితో పాటు రియల్ మోసాలు కూడా పెరిగాయి. ఒకే భూమిని 5-6గురికి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. రియల్ మోసాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. డ్రైనేజీ వ్యవస్థ కానీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ కానీ, అట్లాగే వాటర్ కానీ, రోడ్స్ కానీ ఏర్పాటు చేసిన వాటికి మాత్రమే ప్రభుత్వ పరంగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉండింది లీగల్గా. కానీ వాటన్నిటిని కూడా మభ్యపెట్టి చాలా వెంచర్లు కూడా ఎటువంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయకుండా రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరిగింది. ఒకటే ప్లాట్ను 2కి, 3కి, 5గురికి అమ్మడం అంటే దీనివల్ల ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంగా మారిందన్న సంతోషం కన్నా దూరమైన సొంతింటి కలను తలుచుకొని ఆందోళన చెందుతున్నారు కామారెడ్డి ప్రజలు. డిమాండ్ ఉన్నప్పుడే అందిన కాడికి దండుకోవాలని చూస్తున్నారు రియల్ వ్యాపారులు.